అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు చెప్పబోయే కథలో అనిత అనే ఒక అమ్మాయి ప్రయాణం మనసును హత్తుకుంటుంది. సంప్రదాయాలు, సమాజపు కట్టుబాట్ల మధ్య సాగే ఈ కథలో అనిత తీసుకున్న నిర్ణయం ఆమె ధైర్యానికి ప్రతీక. ఇక కథలోకి వెళ్దామండి. పిన్ని పిన్ని బిప్పళ్ళు, పిన్ని కూతురు జాలమ్మ, అట్లకాడ సుబ్బమ్మ, అల్లుడొచ్చాడు లేవమ్మా. నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడు తీగని పందిరిపైకి మళ్లిస్తున్న అనిత చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ పాడసాగారు. ఒరే గాడిదుల్లారా! ఎవరు నేర్పారురా మీకీ పాట? అని నవ్వుతూ వారి వెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాముల దొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరిగెత్తి అలసిపోయి పిల్లలు ముగ్గురూ కిలకిలా నవ్వుతూ గడ్డి వాముపై వెల్లకిలా పడ్డారు. అనిత కూడా నవ్వుతూ వారి పక్కన చేరింది. ఇంకొక 2 గంటల్లో పెండ్లివారు వస్తుంటే నువ్వేమిటే గడ్డివాముల చుట్టూ గంతులేస్తున్నావ్? బావి దగ్గర గిన్నెలు తోముకుంటున్న వెంకాయమ్మ గారు కేక వేసింది. వస్తే రాని, నన్నిలాగే చూస్తారు. ఆ చూస్తారు. విదేశాలకు వెళ్ళే అబ్బాయి గడ్డివాముల చుట్టూ తిరిగే పిల్లను చేసుకుంటాడేమిటి? మా పిన్నేం గడ్డివాముల చుట్టూ తిరగదు, నందు పౌరుషంగా అన్నాడు. ష్ అని సైగ చేసి అనిత నందు చెవిలో ఏదో చెప్పింది. ఓ భలే భలే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నందు అడుగులో అడుగు వేసుకుంటూ వెంకాయమ్మ గారి వెనక్కు వెళ్ళాడు. అయితే అత్త, గడ్డివాముల చుట్టూ తిరగటం తప్పంటావా? అనిత ఆవిడను మాటల్లో దించింది. కాదే మరి, అందులోనూ పెళ్లివారొచ్చే రోజు. మీ మామయ్య నన్ను చూడ్డానికి వస్తామని వ్రాసిన రోజు నుండి మా అమ్మ నన్ను బయటకు వెళ్ళనిచ్చేదే కాదు, నల్లబడిపోతానేమోనని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది. నాకో సందేహం అత్తా, నువ్వు రంగా మామయ్య రంగా? నల్లగా నిగనిగలాడుతున్న ఆమె వైపు చూస్తూ అడిగింది అనిత. పోవే భడవా, నేను పెళ్ళప్పుడు ఎలాగున్నానో అడుగు మీ మామయ్యను. అత్తింట్లో నాన్న చాకిరీ చేసి ఇలాగైపోయాను గాని తలతల మెరుస్తున్న గిన్నెలు బుట్టలో సర్ది పైకి లేస్తూ పమిట కొంగు బరువుగా ఉండటంతో వెనక్కి తిరిగి కొంగుకు ముడివేసిన బకెట్ విప్పుతూ, ఒరే నందు, నీ పనేరా ఇది? రాని మీ నాన్నను, చెప్తా నీ పని. పిల్లలు ఇలా అల్లరి చేశారని చెప్తే కాళ్ళు విరగ్గొడతాడు కేకలు వేసింది. నాన్నగారికి నిజంగానే చెప్పేస్తుందేమో, నందు భయం భయంగా అనిత వెనుక నొక్కుతూ అన్నాడు. ఏదోలే చిన్నవాడు, ఈసారికి పోనీలే అత్తా. ఏమే నంగనాచి, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? వాడికి పురమాయించి ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నావ్? ఆ పెళ్లివారిని రాని, నీ చిలిపితనమంతా వెళ్ళగొక్కుతాను. బకెట్ విసిరికొట్టి గిన్నెల బుట్ట తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది. నిజంగానే మనింటికి వస్తుందేమో, తాతయ్యకు తెలిస్తే కోపడతారు. ఛ, రాదురా, అత్త చాలా మంచిది. ఆవిడకు పిల్లలంటే ప్రాణం. కానీ ఆవిడకు పిల్లలు లేక, వాళ్ళ అల్లరి అలవాటు లేక అలా అంటుందంతే. భయపడుతున్న పిల్లలకు ధైర్యం చెప్పి, పదండి అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది అని ఇంటిదారి పట్టింది. అనిత, ఏమిటమ్మా ఇంకా పిల్లలతో కలిసి తిరుగుతున్నావ్? స్నానం చేసి త్వరగా తయారవు తల్లి. ఇలా రా, కొంచెం ఈ పళ్ళానికి నెయ్యి రాసి పెట్టు, పాకం వచ్చిందిలా ఉన్నది. పొయ్యి మీద మైసూరుపాకు కలబెడుతూ అనిత తల్లి సీతమ్మ గారు అన్నది. అమ్మా, కతికితే అతకదంటారు కదే, వచ్చిన వారెవరూ ఇవి ముట్టుకోరు కదా, ఇంతలా కష్టపడి చేయటం ఎందుకు? గతంలో జరిగిన అనుభవాలు గుర్తు తెచ్చుకుంటూ అన్నది అనిత. అలాగని వచ్చిన వారికి ఏమీ పెట్టకుండా పంపలేం కదా, అది మన సంప్రదాయం కాదు. మైసూరుపాకు గిన్నెలో నుండి పళ్ళెంలోకి పోస్తూ అన్నది సీతమ్మ గారు. వేసవి సెలవులకు పిల్లలు రావటంతో ఈ నెల రోజులు ఇల్లంతా కలకలలాడుతుంది. రేపు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను మీ నాన్నగారు బికుబికుమంటూ ఉంటాం, సీతమ్మ గారు దిగులుగా అన్నది. అనిత ఏదో అనేలోగా రఘుపతి గారు అనిత తండ్రి లోపలికి వస్తూ, అనిత అప్పుడే వెళ్ళిపోవటం లేదు కదే, ఇప్పటినుంచే నీకు దిగులెందుకు అని భార్యను సముదాయించి, నువ్వెళ్ళి త్వరగా తయారవు తల్లి, చలపతి మామయ్య స్టేషన్‌కెళ్ళాడు వారిని తీసుకురావటానికి అని అనితని తొందరపెట్టాడు. బీరువా తెరిచి తనకున్న ఒకే ఒక్క చీర, నల్లంచు ఉన్న గోధుమ వన్నె జార్జెట్ చీర కట్టుకుని, గోధుమ రంగు జాకెట్ తొడుక్కుని, తల దువ్వి వదులుగా జడ అల్లుకొని, గులాబీ పువ్వు చెంపపిన్నుకి గురుచ్చి, కుడిపక్క చెవికి పైన పెట్టుకుని, చీరకు మ్యాచ్ అయ్యేలా మట్టిగాజులు, చెవులకు జూకాలు,
మెడలో ఒంటిపేట బంగారం గొలుసు వేసుకుని, అద్దంలో చూసుకొని, చాల్లే సింగారం అనుకుని బయటికి వచ్చింది. అనితని ఎక్కడో కాలేజీలో చూశాడట వదినా. తల్లిదండ్రులకు చెప్పాడట. వారికి 2 సిమెంట్ ఫ్యాక్టరీలు, ఒక పంచదార ఫ్యాక్టరీ ఉన్నాయట. ఇవి కాక సొంత ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉన్నదట. అంత ఆస్తిపరులు మన అమ్మాయికి కావాలని రావటం ఎంత అదృష్టం. అబ్బాయి పై చదువులకు లండన్ వెళ్తాడట. వెళ్ళే లోపలే పెండ్లి చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాడని, చూసుకోవటానికి వస్తామని మన పంతులు గారితో కబురు పంపినప్పుడు నమ్మలేకపోయాననుకో. తనకు సాయం చేయాలని వచ్చిన వెంకాయమ్మ గారితో సంతోషంగా చెప్పింది సీతమ్మగారు. మన అనితకేం తక్కువమ్మా, పిల్ల బంగారు బొమ్మ. చదువుకున్నది కూడాను. అది కాలు పెట్టిన చోట నట్టింట బంగారం పండుతుంది. మైసూరు పాక్, కారం బూందీ, చేగోడీలు పళ్ళెంలో అమర్చి పెడుతూ అన్నది వెంకాయమ్మ గారు. మన పిల్ల మనకు బంగారమే వదినా. ఈ రోజుల్లో కూడా ఎంఏ చదువుకున్న పిల్ల సరిగా సంసారం చేయదేమోనని సందేహపడటం నమ్మశక్యం కాకుండా ఉన్నది. సీతమ్మ గారు విచారంగా అన్నది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే వీధిలో కారు ఆగిన శబ్దం విని వచ్చేవారు స్థితిమంతులు రిక్షాలలో తీసుకురావటం బాగోదని తను తీసుకున్న బాడుగ కారులో వచ్చిన వారికి స్వాగతం పలకటానికి రఘుపతి గారు హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. సీతమ్మ, రఘుపతి గారులు పెద్దలిద్దరికీ నమస్కరించి అందరినీ చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించారు. తమ ఇంట్లో ఉన్న 2 చెక్క కుర్చీలకు తోడు కరణం గారింటి నుండి తెచ్చిన 2 చెక్క కుర్చీలు ఎదురెదురుగా వేసి, నులకతాడుతో అల్లిన 3 మోడల్లాంటివి వేసి, ఎప్పటిదో తాతల నాటి 4 కాళ్ళ చెక్కబల్ల, గుంటలు మరకలు కనిపించకుండా ఇంట్లో ఉన్న గల్ల దుప్పటి ఉతికి ఇస్త్రీ చేసి దానిపై పరిచి, దొడ్లో నుండి ఆకులతో కోసి గాజు గ్లాసులో అందంగా అమర్చిన గులాబీ పూల గుత్తి బల్లపై పెట్టారు. బంధువులు రాకముందు ఉదయమే వెలిగించిన సాంబ్రాణి కడ్డీల నుండి సువాసనలు వెదజల్లే గదిలోకి ప్రవేశించి నలుగురు 4 కుర్చీలలో ఆసీనులు కాగానే రఘుపతి గారు పంకా వేశారు. చలపతి గారు గోడవారిగా పెట్టిన 2 మోడల్లో ఒకటి తెచ్చుకొని కుర్రవాని తండ్రి పక్కగా వేసుకుని కూర్చున్నాడు. మైసూర్ పాక్ ప్లేట్ పట్టుకుని వస్తున్న అనిత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడింది. తొట్రుపాటుని పైకి కనిపించనీయకుండా ప్లేటు బల్లపై పెట్టి పెద్దవారిద్దరికీ నమస్కారం చేసి కుర్రవాడి తల్లి పక్కనే ఉన్న మోడాపై కూర్చొని ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. ఏం బాబు, నువ్వేమైనా అమ్మాయితో మాట్లాడాలా? చలపతి గారు అడిగాడు. కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదిలి ఏం లేదని తల ఊపాడు. మరో 5 నిమిషాలు కూర్చొని వెళ్ళి వస్తామని లేచారు. అమ్మలు, నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. కానీ కట్నం లేదు కదా. పైగా పెళ్లి ఖర్చులు కూడా వారే పెట్టుకుంటారట. మనకు చేతనైనంత వారికిస్తే చాలు. మిగిలింది వారే చూసుకుంటామన్నారు. ఏమే విన్నావా? వంటగది వదిలిటి రావే. వారు ఇంకా ఏమన్నారంటే అనితకి మనం నగలు కూడా ఏమీ చేయించనవసరం లేదట. దానికి నగలు చేయించి వారికి ఆడపిల్లలు లేరనే లోటు తీర్చుకుంటారట. అదృష్టం నీది కాదమ్మా, నాది. పై కండువాతో కళ్ళొత్తుకుంటూ అన్నాడు. భర్త ఆనందంలో పాలు పంచుకోవటానికి సీతమ్మ గారు కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది. సంతోషంగా చెప్పుకుపోతున్న తండ్రి వైపు బాధగా చూసింది అనిత. ఇంత ఆనందపడిపోతున్న అమ్మకు, నాన్నకు ఈ పెండ్లి నేను చేసుకోనని ఎలా చెప్పాలి? అనుష చేతిలో 2 తాటాకు బొమ్మలు, ఒకదానికి చీర కట్టి మెడలో పూసల గొలుసులు వేసి నల్ల దారంతో జడ అల్లి చివర చిన్న గుడ్డపీలిక రిబ్బన్ వేసి రెండవ బొమ్మకు దోవతి కట్టి పైన చిన్న ఉత్తరీయం వేసినవి పట్టుకుని వచ్చింది. ఇవి చూశావా? వెంకాయమ్మ అమ్మమ్మ చేసింది. బొమ్మలు పదిలంగా గోడకు ఆనించి పెడుతూ అన్నది. ఏం చేయాలో తోచక ఆలోచనలో మునిగిపోయిన అనిత వెంకాయమ్మ గారి పాకలోకి వచ్చింది. వెంకాయమ్మ గారు భర్తకు కాఫీ కలుపుతుంది. అనితను చూసి పెండ్లి కూతురొచ్చింది అన్నది నవ్వుతూ. వెంకాయమ్మ గారి మాటలకు ఏం బదులు చెప్పకుండా పుల్లయ్య గారి మంచం ప్రక్కనే కూర్చున్నది. మాటకు మాట బదులు చెప్పే అనిత పరధ్యానంగా ఏదో ఆలోచిస్తుండటం చూసి, ఏమ్మా, పెండ్లి కుమారుడు నచ్చాడా? మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు? పుల్లయ్య గారు అడిగాడు. సమాధానంగా తలెత్తి ఆయన కళ్ళల్లోకి ఒకసారి చూసి తల దించుకొని ప్రక్కనే ఉన్న తాటాకులను ముక్కలు చేస్తూ కూర్చున్నది. అనితను అలా చూడగానే ఆయన గుండె బరువెక్కిపోయింది. పుల్లయ్య, వెంకాయమ్మ గార్లు వచ్చిన కొద్ది కాలానికి రేవతి పెండ్లి చేసుకుని వెళ్ళిపోవటం వల్ల అనిత రెండిళ్ల మధ్య గారాబంగా పెరిగింది.
పిల్లలు లేని ఆ దంపతులిద్దరికీ అనిత అంటే అపురూపం. అమ్మా, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అబ్బాయి వెనుక ఉన్న ఆస్తి నచ్చింది. ఆ కారణంగా అబ్బాయి నచ్చాడు. కానీ నన్నెవరూ అబ్బాయి నచ్చాడా? నీ అభిప్రాయం ఏమిటని ఎందుకు అడగరు? కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ఆవేశపడుతూ అన్నది. నిజమే, వాళ్ళు తప్పు చేశారు. మంచి కుటుంబం, ధనవంతులు. తమకు తామే నిన్ను కావాలనుకుని వచ్చారనే ఆనందంలో వాళ్ళు నిన్నడగలేదు. నేనిప్పుడు అడుగుతున్నా. చెప్పు, నీకు ఆ అబ్బాయి నచ్చాడా? చిరునవ్వుతో అడిగాడు. లేదు, నాకు నచ్చలేదు. నేను చేసుకోను ఈ పెళ్ళి, గట్టిగా అరిచినట్లు అన్నది. శ్రోతలిరువురూ ఉలిక్కిపడ్డారు. వెంకాయమ్మ గారు అనిత పక్కన కూర్చొని భుజంపై చేయి వేసింది. అనిత నెమ్మదిగా ఆమె చేయి తీసివేసి బయటికెళ్ళిపోయింది. కొన్ని నెలల క్రితం భయంతో సరోజ వేస్తున్న కేకలు, వికటాట్టహాసం చేస్తూ కామంతో మదంతో కళ్ళు మూసుకుపోయి సరోజ చీర కొంగు చేతిలో పుచ్చుకొని చీర విప్పుతున్న కమలేష్, చప్పట్లు కొడుతూ వీరిద్దరి చుట్టూ తిరుగుతున్న అతని ముగ్గురు స్నేహితులు. తలనొప్పిగా ఉన్నదని క్లాస్ మానివేసి గదికి వచ్చిన అనితకు కనపడిన భయంకరమైన దృశ్యం. అకస్మాత్తుగా తలుపు తెరుచుకుని వచ్చిన అనితని చూసి కమలేష్ స్నేహితులు కలవరపడుతూ నిల్చుండిపోయారు. మూలపెట్టిన గొడుగు తీసుకుని అనిత వారి ముగ్గురిని చితకబాదసాగింది. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న దెబ్బలను తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ చేతులు అడ్డుపెట్టుకుని పారిపోవాలని చూస్తున్న స్నేహితులతో, ఒరేయ్ చవటల్లారా, చూస్తారేంరా, దాన్ని కట్టిపడేయండి. కోపంగా అరుస్తున్న కమలేష్ తలపై బలం కొద్దీ గొడుగుతో బాదింది. విత్తరపోయిన కమలేష్ వెంటనే తేరుకుని సరోజిని వదిలి అనిత వెంట పడ్డాడు. మెరుపులా తలుపు తీసుకుని రోడ్డు మీదకొచ్చి కేకలు వేయసాగింది. గలాటా విన్న ఇరుగు పొరుగు వారు చుట్టూ పోగై నలుగురిని చితక్కొట్టి మళ్ళీ ఈ వీధిలో కనిపిస్తే చంపేస్తామని బెదిరించటంతో వారి కారు సంగతి కూడా మరిచి కాళ్లకు బుద్ధి చెప్పారు. కమలేష్ యూనివర్సిటీలో పేరుమోసిన రౌడీ అని ప్రఖ్యాతిగాంచాడు. తల్లిదండ్రుల సంపాదనని జల్సాలకు ఖర్చు పెట్టడం, అమ్మాయిల్ని అల్లరి చేయటం అతని ప్రత్యేకత. అతనికి భయపడి విద్యార్థులు అతనితో పేచీ పెట్టుకోకుండా దూరంగా ఉంటారు. మొట్టమొదటిసారిగా తనకు జరిగిన పరాభవానికి పగబెట్టిన త్రాచులా ఎంత గొడవ చేస్తాడోనని అనిత, ఆమె స్నేహితులు భయపడ్డారు. అందర్నీ ఆశ్చర్యపరిచేలా యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులు గొడవ ఏమీ చేయలేదు. అనితకు ఇప్పుడు అర్థమైపోయింది అతని పథకం. తన ఊరు, తన తల్లిదండ్రుల స్థితిగతులు అన్నీ తెలుసుకొని, డబ్బుని పరపతిని ఎరగా చూపి అమాయకులైన ఎందరో తల్లిదండ్రులు ఆ రెండింటి వలలో పడిపోతారని అతను అవగాహన చేసుకొని తనని వివాహం చేసుకుని తన జీవితం నాశనం చేయాలనే దృక్పథంతో ఉన్నాడని, ఒకవేళ అతన్ని తను తిరస్కరించినా తనెక్కడ ఉన్నా వెంటబడి తరిమి తరిమి తన జీవితం నాశనం చేస్తాడని, తననే కాదు తన కుటుంబాన్నంతటినీ మట్టుపెట్టకుండా వదలడని, వాముల దొడ్లో గడ్డిమోపుపై కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్న అనిత తన ప్రక్కనే ఉన్న వెంకాయమ్మ గారిని గమనించలేదు. ఆప్యాయంగా అనిత తల నిమురుతూ, ఈ దొడ్లో త్రాచు తిరుగుతుందని తిరపయ్య చెప్పాడు. ఒక్కదానివి ఈ వేళప్పుడు ఇలా రావటం ప్రమాదం తల్లీ, లోపలికి వెళ్దాం పదా అని అనిత చేయి పట్టుకుని లేవదీసింది. యాంత్రికంగా ఆమెను అనుసరించింది. వయసు, దానితో పాటే పెరిగిన ధనమదం అలాంటివమ్మా. ఈ రెండూ ఒక్కొక్కసారి మనుష్యులను తప్పుదారి పట్టిస్తాయి. ఒకవేళ అతనికి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగిందేమో, నిన్ను వివాహం చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుందామని అనుకున్నాడేమో. నందుతో చెప్పి నా కొంగుకి బకెట్ ముడి వేయించావు చూడు, అలాంటి చిలిపితనమే అనుకోమ్మా. అనిత చెప్పిందంతా విని వెంకాయమ్మగారు నచ్చచెప్పే ధోరణిలో అన్నది. అత్తా, ఏం మాట్లాడుతున్నావ్? చిలిపిగా బకెట్ ముడివేయటం లాంటిదే ఇదెలా అవుతుంది? ఒక నిస్సహాయురాలైన యువతి జీవితం నాశనం చేయటానికి ప్రయత్నించాడు. సరోజ అదృష్టం వల్ల నేను ఆ సమయంలో అనుకోకుండా గదికి వెళ్ళాను. నువ్వు నాకు చిన్నతనం నుండి తెలుసు. నేను అల్లరి చేయటం, నువ్వు గదమాయించటం ఎన్నోసార్లు జరిగింది. మనిరువురి మధ్య ఉన్న సంబంధం అనురాగంతో, ఆప్యాయతతో నిండి ఉన్నది. దయచేసి ఈ రెంటికి ముడిపెట్టకు. అతని కళ్ళల్లో కసి తప్ప పశ్చాత్తాప సూచనలేవీ కనిపించలేదు. తప్పు చేసిన వాడి చేతిలోనే నలిగిపోవాల్సిందేనా? స్త్రీ జీవితం ఇంతలా దిగజారిపోయిందా? కామంతో, మదహంకారంతో పురుషులు ఉమ్మడిగా అమాయకురాలైన ఒక యువతి జీవితం నాశనం చేసి, రాజకీయ నాయకుల పరపతి వల్లనో లేక పేరుమోసిన వ్యాపారాలకు సంబంధించిన వారవటం వల్లనో ఆ కేసుని కొట్టివేయించుకొని గర్వంతో మీసం మెలివేసుకుంటున్న వార్తలు తరచూ చూస్తూనే, వింటూనే ఉంటాం.
తన స్నేహితురాలు సరోజ జీవితం నాశనం చేయాలని ప్రయత్నించిన వ్యక్తితో తను తన జీవితం ముడివేసుకుని ఏమీ ఎరగనట్లు ప్రశాంతంగా జీవించగలదా? అలా కాదని అతన్ని తిరస్కరించిన ఆవేశంలో తను ఆ రోజు చేసిన పనికి పగ తీర్చుకోక మానడు. అతన్ని తిరస్కరించి దాని ఫలితం ధైర్యంగా ఎదుర్కోవటమా? లేక కుటుంబ క్షేమం కోరి అతన్ని వివాహం చేసుకుని తన భవిష్యత్తు నాశనం చేసుకోవటమా? అంతకు తాను ఎదురుచూడని విషమ పరీక్ష ఎదురయింది. సిమెంట్ మిక్సర్‌లో గులకరాళ్ళతో కలిపి త్రిప్పుతున్న గులకరాళ్ళలా అనిత మెదడులో ఆలోచనలు గిరగిరా తిరిగిపోతున్నాయి. కొడుకు కావాలని కోరుకున్న అమ్మానాన్నలకు తనని కొడుకుగా ఎందుకు పుట్టించలేదా భగవంతుడు? మా మీదే ఆశలు పెంచుకొని మా క్షేమం కోసం అహర్నిశలు ఆరాటపడే వారిద్దరికీ నేను ముప్పు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు కల్పించాలి? ఈ గండం నుండి అందరము ఎలా బయటపడాలి? నిద్రాహారాలు మాని అదే పనిగా ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా నింపాదిగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. చేతులు లేని బనీను వేసుకొని, గల్ల నిక్కరు తొడుక్కొని, తలపాగా చుట్టుకొని, పారతో మొక్కలకు పాదులు చేస్తున్న రాజారావు గారు, గేటు తీసుకుని లోపలికి వస్తున్న యువతిని ఎవరా అని పరీక్షగా చూసి, పార క్రింద పడేసి ఎదురు వెళ్ళి, లతా ఎవరొచ్చారో చూడు అని భార్యను కేకవేశాడు. భర్త కేక విని బయటికి వచ్చిన హేమలత గారు, అనిత ఇక్కడకు ఇప్పుడెందుకు వచ్చిందని అర్థం కాక భర్త వైపు అయోమయంగా చూసింది. ఆయన లోపలికి తీసుకువెళ్ళమని కనుసైగ చేసి చెప్పాడు. రామ్మారా, ప్రయాణం బాగా జరిగిందా? ఏదో ఒకటి అడగాలి కాబట్టి ఏదో అడిగేసింది. సమాధానంగా తల ఊపి ఆమెను అనుసరించింది. లోపల హాల్లో అనితను కూర్చోబెట్టి భర్త లోపలికి వచ్చే వరకు మౌనంగా అనితకు ఎదురు సోఫాలో కూర్చుంది. అమ్మా నాన్నగార్లు కులాసానా అమ్మా? లోపలికి వచ్చి భార్య పక్కన కూర్చుంటూ అడిగాడు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వణుకుతున్న చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకొని అదిరే గుండెలను చిక్కబట్టుకొని, మీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి అన్నది అనిత ఇరువురి వైపు చూస్తూ. మీ అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ లేరనే విషయం తెలుసుకొని ధైర్యం చేసుకుని వచ్చాను. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడాయన. తల వంచుకొని కొద్దిలో తన స్నేహితురాలికి తప్పిపోయిన ప్రమాదం గురించి చెప్పి తన అనుమానం, భయం వ్యక్తం చేసింది. విన్న శ్రోతలిద్దరి ముఖాల్లోనూ నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయి ఉన్నాయి. హేమలత గారు నీళ్లు నిండిన కళ్ళతో అన్నది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని గర్వపడుతుంటాం. కానీ వాళ్ళ బుద్ధి గురించి పట్టించుకోకుండా విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి వదిలివేశామని అర్థమవుతుంది. ఈ తప్పులో సగభాగం మనదే. సరిదిద్దుకొని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మనపైనే ఉన్నది. రాజారావు గారు అనిత వైపు తిరిగి అన్నాడు. వాడు నీ మీద పగ తీర్చుకోవాలనుకుని ఇంత పథకం వేశాడని ఊహించలేక, పేద పిల్లను చేసుకోవాలనుకుంటున్న నా కొడుకు ఉదార బుద్ధిని పొగిడి, నా కొడుకెంత ఎదిగిపోయాడని పొంగిపోయాను. ఆ తరువాత చాలాసేపు ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఎందరో నిర్భాగ్యులైన యువతులను బలాత్కరించి వారి జీవితాలను నాశనం చేశారనే వార్తలు చదివినప్పుడు, విన్నప్పుడు, నా కొడుకులు అలాంటి వారు కాదు. నేను, లత వారికి నైతిక విలువలు బోధించి పెంచాం అని గర్వపడేవాడిని. మా పెంపకంలో లోపమా తల్లి? ఒక యువతి జీవితం ధైర్యంతో కాపాడగలిగిన నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉన్నది తల్లి అంటున్న ఆయన పాదాలకు నమస్కరించి, నేనిక్కడకు రాకముందు నేను మోసుకొచ్చిన దుర్వార్త విని మీరు ఎలా స్పందిస్తారోనని భయపడ్డాను. కానీ నేను వచ్చినందువల్ల పుణ్య దంపతులను దర్శించుకునే భాగ్యం కలిగింది. కన్నుల వెంట నీరు కారుతుండగా అన్నది. మీ అమ్మా నాన్నగారులతో సంప్రదించావా అమ్మా? హేమలత అడిగింది. విషయం విని వారు చాలా బాధపడ్డారు. నాన్నగారు నా నిర్ణయాన్ని మన్నించి నన్నిక్కడ దింపి బజార్లో పని ఉన్నదని వెళ్ళారు. మీ మనస్సులను నొప్పించినందుకు క్షమించండి అన్నది అనిత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ. తన స్నేహితురాలి ఊరు, పేరు, ఆమె అడ్రస్తో పాటు తాము అద్దెకు ఉన్నవారి ఇంటి అడ్రస్ కూడా తమ చేతుల్లో పెట్టి, మీకు పూర్తి నమ్మకం కలగాలంటే వీళ్ళను అడిగి నిజానిజాలు తెలుసుకోవచ్చు అని చెప్పి గుండెల్లో రగులుతున్న బరువును దించివేసుకుని నింపాదిగా నడిచి వెళ్తున్న అనితను బరువెక్కిన హృదయాలతో దిగులుగా చూస్తూ నిల్చుండిపోయారు దంపతులిరువరు. ఈ కథ మనకు కొన్ని ప్రశ్నలను మిగులుస్తుంది. ఆడపిల్లల ఆత్మగౌరవం, వారికి నచ్చిన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? అనిత చూపిన తెగువ నేటి సమాజానికి ఒక స్ఫూర్తి. కథ సమాప్తం.